చాణక్యుడు రాజు కాదు, అయినా రాజ్యాల్ని నడిపించాడు. చాణక్యుడు ధనవంతుడు కాదు, అయినా సంపద ఎలా ఉండాలో చెప్పాడు. ఈరోజు కూడా డబ్బు విషయంలో మనం పడే చాలా సమస్యలకు చాణక్యుడు అప్పుడే సమాధానం చెప్పాడు. వెల్కమ్ టు మై ఛానల్ తాన్యా టాక్స్ టుడే, వేర్ మోటివేషన్ మీట్స్ డ్రీమ్స్. ఈ వీడియోలో చాణక్యుని డబ్బు గురించి ఉన్న సూత్రాలు, అవి మన నేటి జీవితానికి ఎలా వర్తిస్తాయో సింపుల్గా మాట్లాడుకుందాం. సూత్రం 1. సంపాదించడం కంటే రక్షణ ముఖ్యం. చాణక్యుడు చెప్పాడు, సంపాదించిన ధనం రక్షించలేకపోతే అది సంపాదించనట్టే. మనమేం చేస్తాం? డబ్బు సంపాదించడంలో ఫుల్ ఫోకస్, కానీ డబ్బు ఎలా పోతుందో చూడం. అవసరం లేని ఖర్చులు, ప్లాన్ లేని జీవితం, సేవింగ్స్ లేకపోవడం. డబ్బు పోతే బాధ డబ్బు కాదు, భద్రత పోతుంది. సూత్రం 2. అవసరం లేని ఖర్చు శత్రువు. చాణక్యుడు స్పష్టంగా అన్నాడు, అవసరం లేని ఖర్చు మన శత్రువుల్లో ఒకడు. ఇది ఈరోజుకి ఎంత నిజమో చూడండి. అవసరం లేని షాపింగ్, అవసరం లేని అప్గ్రేడ్స్, అవసరం లేని సౌకర్యాలు. ప్రతి ఖర్చు ముందు ఒక్క ప్రశ్న చాలు, ఇది నిజంగా అవసరమా? ఈ ఒక్క ప్రశ్న డబ్బుని కాపాడుతుంది. సూత్రం 3. రేపటి కోసం ఈరోజే సిద్ధం కావాలి. చాణక్యుని ఆలోచన ఎప్పుడూ భవిష్యత్తుపైనే. రేపు వచ్చే సమస్యకి ఈరోజే పరిష్కారం ఉండాలి. మనమేం చేస్తాం? ఇప్పుడు బాగుంది, తర్వాత చూద్దాం. కాని రేపు వచ్చినప్పుడు ప్లాన్ లేకపోతే భయం వస్తుంది. సేవింగ్స్, ఎమర్జెన్సీ ఫండ్, ఫ్యూచర్ ప్లానింగ్, ఇవి లగ్జరీ కాదు, అవసరం. సూత్రం 4. అప్పు మీద జీవించడం బలహీనత. చాణక్యుడు అప్పు గురించి చాలా జాగ్రత్తగా చెప్పాడు. ఎవరిపై ఆధారపడతామో వారికే మన బలం ఇస్తాం. అప్పు చిన్నగా మొదలవుతుంది, కాని అలవాటైతే మన నిర్ణయాలను కంట్రోల్ చేస్తుంది. అప్పు చెడ్డది కాదు, అప్పుపై ఆధారపడడం చెడు. డబ్బులో స్వేచ్ఛ మనస్సులో స్వేచ్ఛనిస్తుంది. సూత్రం 5. చిన్న మొత్తాలే పెద్ద సంపదవుతాయి. చాణక్యుని ఆలోచన ఎప్పుడూ నెమ్మదిగా, స్థిరంగా. చిన్న నదులే పెద్ద సముద్రాన్ని తయారుచేస్తాయి. చిన్న సేవింగ్స్ని తక్కువగా చూడకూడదు. 500, 1000 ఇవి పెద్దగా అనిపించకపోయినా కాలంతో కలిసి బలంగా మారతాయి. సూత్రం 6. డబ్బు మనస్సుని కంట్రోల్ చేయకూడదు. చాణక్యుడు ఎప్పుడు చెప్పింది ఒక్కటే, మనస్సు బలంగా ఉంటే డబ్బు మనకు సేవ చేస్తుంది. డబ్బు మనల్ని భయపడితే మనమే ఓడిపోయినట్టే. డబ్బు లక్ష్యం కాదు, డబ్బు ఒక సాధనం మాత్రమే. చాణక్యుడి మాట మేటి మనకి. చాణక్యుడు చెప్పినవి రాజుల కోసం కాదు, మనలాంటి సాధారణ జీవితాల కోసమే. ప్లానున్న జీవితం, కంట్రోలున్న ఖర్చులు, ప్రశాంతమైన మనస్సు, ఇవే నిజమైన సంపద. చాణక్యుని ఈ సూత్రాల్లో మీకు ఏది ఎక్కువగా తాకింది? ప్లీజ్ కమెంట్లో ఆ సూత్రం నంబర్ రాయండి. ఈ వీడియోని మీ కుటుంబంతో షేర్ చేయండి. తాన్యా టాక్స్ టుడేని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక సింపుల్ కానీ విలువైన విషయంతో కలుద్దాం.